నిజం. ఆ స్థితిలోకి జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నవాడు ఎవడా సుషుప్తిలో ఉండగలుగుతాడో వాడు రామకృష్ణ పరమహంస, వాడు రమణ మహర్షి. పగలు వ్యవహారాలు సాగిస్తున్నప్పుడు కూడా అదే సుషుప్తి అవస్థ. పలకరిస్తే పలుకు, లేత ఊరుకో అంతే, నీ అంతటి నువ్వు పలకతో. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి న పృష్ఠ స్థాణువత్ స్థిత. యోగ వాసిష్ఠం చెప్పిన మాట. పలికితే అడిగితే పలుకు, అది కూడా ప్రకృతం వక్తి, అడిగినంత వరకే చెప్పు. బాగున్నావా? బాగున్నానంతే. ఇదివరకు బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు ఈ సోదొద్దు. ఇంత పొడుగా కూడా అడగలేదు నేను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు అంతే. చదువుకుంటున్నాడు కానీ చదువు రావట్లేదండి, ఆ విషయం ఆయన అడగలేదు. మనం అంతా చేసే ఓవర్ యాక్షన్ ఇదే. వన్డే క్రికెట్ మ్యాచ్ పూర్తవ్వాలంటే 50 ఓవర్లు ఉండాలి. జీవితం అనే మ్యాచ్ నాశనం కావడానికి 3 ఓవర్లు చాలండి. 1 ఓవర్ యాక్టింగ్, 2 ఓవర్ స్పీకింగ్, ఓవర్ టాకింగ్, 3 ఓవర్ థింకింగ్. ఈ 3 ఓవర్లు. అతిగా పనిచేయడం, అనవసర పనులని నెత్తి మీద పెట్టుకోవడం, అతిగా మాట్లాడడం, అతిగా ఆలోచించడం, మనకి సంబంధం లేదా విషయం. వచ్చినప్పుడు మాట్లాడదాం. అంటే జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తిలో ఉన్నట్టు ఉండడం, నిద్రపోవడం